గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, రాష్ట్ర వాతావరణ వేడుకలు సహా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 4.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, రాష్ట్ర అవతరణ వేడుకలు సహా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. సుమారు 4.5 గంటల పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారు? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు కొన్ని అంశాలపైన కీలకంగా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఖరీఫ్ సంబంధించినటువంటి అంశాలతో పాటు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు పాఠశాలలకు సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశం కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు రైతులు పడుతున్న ఏదైతే ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో పంట నష్టం కావడము, అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడడంతో పాటు ఇంకా గిట్టుబాటు ధర సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశం కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇటు అవతరణ వేడుకలు ఏదైతే జూన్ 2న జరగాల్సినటువంటి వేడుకలు ఏవైతున్నాయో ఆ వేడుకలు ఏ విధంగా నిర్వహించాలి, దాంతో పాటు ఎవరిని ఇన్వైట్ చేయాలనే అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించినా కూడా తెలుస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా రైతుల పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వసతులు సంబంధించినటువంటి అంశం ఏదైతే విద్యా సంస్థలు ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ ఇప్పుడు విద్యా సంస్థలు కూడా ఓపెన్ కాబోతున్నాయి కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ మరమ్మతులు చేపట్టేది ఉంటే ఈ మటే మరమ్మతులు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఇటు కేబినెట్ సమావేశం సంబంధించినటువంటి అంశాలపైన మరి కాసేపట్లో ఇటు మంత్రి పొంగులేటితో పాటు బట్టి విక్రమార్క కూడా మీడియాతోటి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.